వేలాది రోజా పూలు ఒకే చోట కొలువు తీరాయి. కొమ్మ కొమ్మకు విరబూసి అందాలను విరజిమ్ముతూ ఉన్నాయి. అందమైన రోజాల సోయగాలు చూసేవారిని అప్రూపరుస్తూ ఉన్నాయి. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన రోజా పూల ప్రదర్శన నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. విజయవాడ నగరంలోని అభ్యుదయ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన అందరినీ కూడా ఆకర్షిస్తోంది. దాదాపుగా వేలాది గులాబీ పూలకు సంబంధించిన పుష్పాలను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. నగరవాసులందరూ కూడా చాలా ఆసక్తిగా దీన్ని గమనిస్తున్నారు. ఏపీ రోజ్ సొసైటీ అదేవిధంగా హరితప్రియకు సంబంధించిన సొసైటీ సభ్యులు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎంతోమంది కూడా ఉదయం సాయంత్రం పూట కూడా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పుష్పాలని చూసి ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ చేసిన ఏర్పాట్లన్నీ కూడా నగరవాసులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మాట్లాడటానికి మనతోటి రోజ్ గార్డెన్కి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా మనతో ఉన్నారు. చిత్ర గారు, చెప్పండి, ఏ రకమైన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి? ఈ రోజా పూలకు సంబంధించిన ప్రదర్శన అనేది విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి? హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ మేము ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేసామండి లాస్ట్ ఇయర్. అది చాలా బాగా సక్సెస్ అయింది. ఆ స్ఫూర్తి తీసుకుని మేము ఏం చేసామంటే, ఒక రోజ్ సొసైటీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి స్టేట్ డివైడ్ అయింది కాబట్టి మనకంటూ ఒక రోజ్ గార్డెన్ ఉండాలి. ఒక రోజ్ గార్డెన్ మనదోనేమో హైదరాబాద్కి వెళ్ళిపోయింది తెలంగాణకి. మనం ఒక రోజ్ గార్డెన్ డెవలప్ చేద్దాం అన్న సందర్భంగా అన్న సంకల్పంతో మేము 10 మందిని కలిసి రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టామండి. పెట్టి మేము ఇక్కడ ఒక రోజ్ గార్డెన్ డెవలప్ చేయాలంటే ఇక్కడ ముందు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే, విజయవాడ వాతావరణం వేరండి, మిగిలిన వాతావరణాలు వేరు. ఇప్పుడు బెంగళూరు, కాశ్మీరు, ఊటీ, కొడైకెనాల్, ఢిల్లీ అంటే చల్లటి ప్రదేశాలండి. హైదరాబాద్ కూడా ఆల్మోస్ట్ మనమే చాలా చల్లటి ప్రదేశం కాబట్టి అక్కడ బాగా గులాబీలు విపరీతంగా పూస్తూ ఉంటాయి. అందుకని మన దానికి కావాలంటే కనుక మేము ఏం చేస్తామంటే, మన వాతావరణానికి సరిపడా ఎక్కడ ఉందా అని చూసి ఖరగ్పూర్ వాతావరణం మన వాతావరణం ఒకలాగే ఉంటుందని తెలిసి ఖరగ్పూర్ వెళ్ళారండి మా మెంబర్స్. వెళ్ళి అక్కడంతా చూసి ఖరగ్పూర్ నుంచి దగ్గర 6-7 అంగుళాల్లో మొక్కల్ని తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి ఆ మొక్కల్ని మెల్లగా స్టెప్స్ వైజ్గా పెంచారండి. 3 స్టెప్పులుగా, ముందు చిన్న చిన్న బ్యాగులు, తర్వాత కొంచెం పెద్ద బ్యాగులు, ఆ తర్వాత ఆఖరిలో పాట్లో మార్చాము. 600 రకాలు 7,000 మొక్కలు తెచ్చామండి. అక్కడి నుంచి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ ఇక్కడ పెంచి మేము ఈ హార్టికల్చర్ ఎగ్జిబిషన్ కూడా పెడదామని వాళ్ళందరితో మేము కాంటాక్ట్ చేసి, ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టిన వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా, ఈసారి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్తో వచ్చారు అందరూ. కడియం నుంచి కానివ్వండి, వేరే వేరే జిల్లాల నుంచి కానివ్వండి, అన్ని రకాలు ఓన్లీ మేము మొక్కలకు సంబంధించి ఇక్కడ అమ్ముతున్నాం అనమాట. సీడ్స్ అని, మెన్యూర్స్ అని, పెస్టిసైడ్స్, నెక్స్ట్ ఈ మనకి ఇది కూడా ఉంటుంది కదండి, వర్మీ కంపోస్ట్లు, అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నాము. సీడ్స్ అన్నీ అమ్ముతున్నాం, రకరకాల మొక్కలు రకరకాలుగా. విజయవాడ నగరవాసులని ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంది. ప్రధానంగా సాయిల్ అంటే విజయవాడ వాతావరణానికి, ఇక్కడున్న ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఇక్కడున్న సాయిల్ని మార్పులు చేసుకుంటూ ఈ రకంగా రోజా పూలని పూర్తి స్థాయిలో పెంచుకోవచ్చని ఇక్కడున్న రోజ్ గార్డెన్ సంబంధించిన సొసైటీ వారు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.